గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ఎంఎన్సి క్యాపిటల్ స్ట్రక్చర్ గురించి నేర్చుకుందాం. ఓకే, ఏమేం ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవి క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్ పైన ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనే కాన్సెప్ట్ పైన మనం డిస్కషన్ చేసాం. బేసికల్గా ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మనం రెండు మేజర్ గ్రూప్స్లో డివైడ్ చేయొచ్చు. అది ఒకటి కార్పొరేట్ క్యారెక్టరిస్టిక్స్, ఇంకొకటి కంట్రీ క్యారెక్టరిస్టిక్స్. ఈ రెండు బేసిస్ పైన మనం ఈ యొక్క ఫ్యాక్టర్స్ని మనం దాన్ని టూ గ్రూప్స్లో డివైడ్ చేయొచ్చు. సో ఫస్ట్ గ్రూప్లో వచ్చేది ఏంటి అంటే కార్పొరేట్ క్యారెక్టరిస్టిక్స్ అనమాట. కార్పొరేట్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. ది కార్పొరేట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది కూడా ఏంటి అంటే క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దాని ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇంకా దీని ఒక ఇంపాక్ట్ అనేది చాలా గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది ఎంఎన్సి క్యాపిటల్ స్ట్రక్చర్ పైన. ఓకేనా? సో ద ఫస్ట్ ఏంటి కార్పొరేట్ క్యారెక్టరిస్టిక్స్లో ఫస్ట్ కంపోనెంట్ ఏంటి అంటే స్టెబిలిటీ ఆఫ్ ఎంఎన్సి క్యాష్ ఇన్ఫ్లోస్. ఓకే, క్యాష్ ఇన్ఫ్లోస్ అనేది స్టేబుల్గా ఉన్నాయి అనుకోండి ఆర్గనైజేషన్లో, అప్పుడు ఈ పేమెంట్ ఆఫ్ ఏ ప్రిన్సిపల్ అమౌంట్ అయినా కానీ పేమెంట్ ఆన్ ఇంట్రెస్ట్ అయినా కానీ చాలా ఈజీగా అయిపోతుంది. అప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే అది ధైర్యం చేస్తుంది ఎక్కువ డెట్ తీసుకోవడానికి. ఎందుకంటే క్యాష్ ఫ్లోస్ ఏమున్నాయో అవి స్టేబుల్గా ఉన్నాయి. క్యాష్ ఫ్లోస్ ఏమున్నాయో అవి స్టేబుల్గా ఉన్నాయి. సో ఈజీగా ఏంటి అంటే కంపెనీ ఇన్ పొజిషన్ టు పే ద ఇంట్రెస్ట్ అమౌంట్ ద ప్రిన్సిపల్ అమౌంట్. అందు గురించి కంపెనీ ఏం చేస్తుందంటే ఎక్కువ డెట్ తీసుకోవడానికి ఆశిస్తుంది. అదే క్యాష్ ఫ్లోస్ అనేది అన్స్టేబుల్ ఉన్నాయనుకోండి, చాలా లాట్ ఆఫ్ ఫ్లక్చువేషన్స్ ఉన్నాయనుకోండి, ఇన్ దట్ కేస్ కంపెనీ వాట్ ఇట్ విల్ బి డిఫికల్ట్ ఫర్ ద కంపెనీ టు పే ద ఇంట్రెస్ట్ అమౌంట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ అమౌంట్. ఇన్ దట్ కేస్ కంపెనీ ఏం చేస్తుంది, తక్కువ డెప్ని యూజ్ చేయడానికి ఆశిస్తుంది. సో ఇక్కడ మనం చూసేది ఏంటి అంటే మన ఒక క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది దేంతో బిల్డ్ అయ్యి ఉంటుంది, ఈక్విటీ అయినా డెప్ట్, ప్రిఫరెన్స్ షేర్స్, రీటైన్ ఎర్నింగ్, ఇవన్నీ కూడా కంబైన్డ్గా ఏ ప్రపోర్షన్లో మన ఇవన్నీ కూడా ఉన్నాయో దాన్ని మనం ఏమంటామంటే క్యాపిటల్ స్ట్రక్చర్ అంటాం. మన క్యాపిటల్ దాని ఒక స్ట్రక్చర్ దేనిపైన బేస్ ఉంది అంటే ఈక్విటీ ఎంతవరకు ఉంది, ఏ ప్రపోర్షన్ ఆఫ్ ఈక్విటీ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఓకే, డెట్ ఎంతవరకు ఉంది, దాంట్లో ప్రిఫరెన్స్ షేర్ ఎంతవరకు ఉంది, ఓకే, రీటైన్ ఎర్నింగ్ అనేది కూడా ఎంతవరకు ఉంది అనేది ఆ కాన్సెప్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. Okay, the second one MNC క్రెడిట్ రిస్క్ అనమాట. ఓకేనా? MNC క్రెడిట్ రిస్క్ అనేది ఎప్పుడు తక్కువ ఉంటుంది, ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, అది మనం డిస్కస్ చేసుకుంటే దాని ఒక ఇన్ఫ్లుయెన్స్ అనేది క్యాపిటల్ స్ట్రక్చర్ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కంపెనీ మేనేజ్మెంట్ అనేది స్ట్రాంగ్ ఉంది, ఇంకా చాలా కాంపిటేటివ్గా ఉంది అనుకోండి, అప్పుడు క్రెడిట్ రిస్క్ ఏముంటుంది అంటే తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎఫిషియెంట్గా మేనేజ్ చేసుకుంటూ పోతున్నారు, ఇంట్రెస్ట్ పే చేసే అంత కెపబిలిటీ ఉంది, అంత ఎబిలిటీ ఉంది. అప్పుడు ఏమవుతుంది అంటే క్రెడిట్ రిస్క్ అనేది తక్కువ అవుతుంది. ఓకేనా? లెస్ క్రెడిట్ రిస్క్ ఉందనుకోండి, మోర్ యాక్సెస్ టు డెట్ అండ్ లోన్స్. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది, అది మనకు ఎక్కువగా మనం డెట్ ఇంకా లోన్స్ని మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే వీఆర్ కేపబుల్ ఆఫ్ ఆఫరింగ్ ద కొలాటరల్ రిస్క్. ఓకేనా? క్రెడిట్ రిస్క్ తగ్గింది. ఎందుకు తగ్గింది, మనం స్ట్రాంగ్గా మనం మేనేజ్ చేసుకుంటున్నాం, మనకు అంతవరకు కేపబుల్ ఉంది, ఇంకా మనకు అంతవరకు అసెట్స్ అనేది ఉన్నాయి, బిల్డింగ్ ప్లాన్స్ ఉన్నాయి, అవి మనం వీఆర్ యూజింగ్ యాజ్ అన్ కొలాటరల్ రిస్క్. అప్పుడు ఏమవుతుంది, క్రెడిట్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే యూ ఆర్ పుట్టింగ్ సమ్ అసెట్స్ యాజ్ అన్ సెక్యూర్డ్ దేర్. ఫైన్, మనం ఏదైనా కానీ లోన్ రైజ్ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము, మనం దానికి ఒక షూరిటీని ఇస్తున్నాం. అది అసెట్స్ అనే కావచ్చు, ప్లాన్స్ కావచ్చు, మెషనరీస్ కావచ్చు ఇస్తున్నప్పుడు ఏమవుతుంది, క్రెడిట్ రిస్క్ అనేది తగ్గిపోతుంది. అవునా కదా? ఎందుకంటే మీరు పేలేక చెప్పారు అనుకోండి, అప్పుడు మీకు షూరిటీస్ ఉన్నాయి, మీకు అవి ల్యాండ్ కావచ్చు, బిల్డింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా యాజ్ ఎ సెక్యూరిటీగా మనం దాన్ని ఇస్తున్నాం. అప్పుడు రిస్క్ అనేది తగ్గుతుంది. లెస్ రిస్క్ ఉందనుకోండి, లెస్ క్రెడిట్ రిస్క్ మీన్స్ వాట్, యూ హ్యావ్ ఎ మోర్ యాక్సెస్ టు డెట్ అనే లోన్. అదే వైస్ వర్సా, ఇప్పుడు మీ దగ్గర అంతవరకు కొలాటరల్ అసెట్స్ లేవు అనుకోండి, మీరు సెక్యూరిటీ పెట్టడానికి ఏ రకమైన కానీ ల్యాండ్స్, బిల్డింగ్స్, మెషనరీస్ లేవు అనుకోండి, అప్పుడు రిస్క్ అనేది పెరిగిపోతుంది. ఓకేనా? బికాజ్ యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు సెక్యూర్ the loan what you're raising. In that case what will happen, there will be high credit risk will be there. So your access to debt and loans will be very less. So ఎంతవరకు మీకు కొలాటరల్ అసెట్స్ ఉన్నాయో అంతవరకు మీ క్రెడిట్ రిస్క్ అనేది తగ్గుతుంది, మీకు అంతవరకు యాక్సెస్ అనేది పెరుగుతుంది డెట్ ఇంకా లోన్ పైన. సో ఈ ఎంఎన్సి క్రెడిట్ రిస్క్ అనేది కూడా మీ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ డెసిషన్ పైన ఇంపాక్ట్ చేస్తుంది అనమాట.
నెక్స్ట్ ఎంఎన్సీస్ యాక్సెస్ టు రీటైన్డ్ ఎర్నింగ్. ఓకేనా, రీటైన్డ్ ఎర్నింగ్ అంటే ఏంటి? మన ఒక సంపాదనలో నుంచి కొంతవరకు మనం కంపెనీలోనే పెట్టుకుంటున్నాం అనుకోండి, అప్పుడు దాన్ని మనం ఏమంటాం? రీటైన్డ్ ఎర్నింగ్ అని మనం చెప్పుకుంటాం. ఓకే, ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఈ సంవత్సరం సంపాదించినాం అనుకోండి, దాంట్లో నుంచి మనం అందరికీ పేమెంట్ చేసిన తర్వాత మనకు 60 రూపాయలు మిగిలినాయి అనుకోండి. ఈ 60 రూపాయలు మనం పంచుకోకుండా ఒక 20 రూపాయలు పెట్టుకొని ఓన్లీ 40 రూపాయలు ఈక్విటీ షేర్ హోల్డర్స్ పంచుకున్నారనుకోండి, ఈ 20 రూపాయలు మనం ఏం దాచుకున్నాము కంపెనీలోనే, దాన్ని మనం ఏమంటాం? రీటైన్డ్ ఎర్నింగ్ అంటాం. అంటే రీటైన్ అంటే కంపెనీలోనే పెడుతున్నాము, దాన్ని మనం అందరికీ పంచిస్తలే. 60 రూపాయలు మిగిలిన ఈక్విటీ షేర్ హోల్డర్కి, 60 రూపాయలు మనం ఏం చేస్తున్నాము? అందరికీ పంచుతలే. దాంట్లో నుంచి 20 రూపాయలు మనం పెట్టుకుని 40 రూపాయలు మనం పంచేస్తున్నాం అనుకోండి, ఎప్పుడు మనం ఏమంటాం? దాన్ని రీటైన్డ్ ఎర్నింగ్ అని అంటాం. ఎంత ఎక్కువగా యాక్సెస్ ఉందనుకోండి రీటైన్డ్ ఎర్నింగ్ ఎప్పుడు ఉంటుంది? ఎక్కువ యాక్సెస్ ఎప్పుడైనా కానీ హై ప్రాఫిటబిలిటీ ఉందనుకోండి, హై రీటైన్డ్ ఎర్నింగ్ ఉంటుంది. లెస్ ప్రాఫిటబిలిటీ ఉంటే లెస్ రీటైనింగ్ ఉంటుంది, అవునా కదా? సో హై ప్రాఫిటబిలిటీ ఉంది, హై రీటైన్డ్ ఎర్నింగ్ ఉంటుంది, అండ్ క్యాపిటల్ స్ట్రక్చర్ విల్ బి బేసికలీ ఈక్విటీ ఇంటెన్సివ్ ఉంటుంది. ఎందుకంటే మనం రీటైన్ ఎర్నింగ్ ఎక్కువ ఉంటే మనం ఏం చేస్తాం? మనం బయట నుంచి తీసుకోకుండా మనం ఉన్న రీటైన్ ఎర్నింగ్ని మనం యూజ్ చేయడానికి మనం ప్రిఫరెన్స్ ఇస్తాం. అదే లెస్ రీటైన్ ఎర్నింగ్ ఉందనుకోండి, అప్పుడు ఇట్ విల్ బీ మోర్ డిపెండెంట్ ఆన్ డెట్ ఫైనాన్సింగ్. ఎందుకంటే మనకు కావాల్సిన అమౌంట్ మన దగ్గర లేనప్పుడు మనం ఏం చేస్తాం? మనం డెట్కి వెళ్తాం. ఓకేనా, కాకపోతే అదే గ్రోత్ ఓరియంటెడ్ ఎంఎన్సీస్ ఉన్నాయనుకోండి, అప్పుడు వాళ్ళకి లెసర్ ఎబిలిటీ టు ఎక్స్పాండ్ విత్ రిటైన్ ఎర్నింగ్. వాళ్ళకు రిటైన్ ఎర్నింగ్తో సరిపోదు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే కంపల్సరీగా వాళ్ళు డెట్ ఫైనాన్సింగ్ చేస్తారు. దే విల్ గివ్ ఏ ప్రిఫరెన్స్ టు ద డెట్ ఫైనాన్సింగ్. అదే లోవర్ ఏంటి అంటే లో గ్రోత్ ఎంఎన్సీస్ అంటే ఎంతవరకు వాళ్ళకి ఆశ లేదనుకోండి, దే వాంట్ టు మెయింటైన్ ద సేమ్ గ్రోత్. ఇన్ దట్ కేస్ వాట్ విల్ హ్యాపన్? దే విల్ బీ యూజింగ్ ద రిటైన్ ఎర్నింగ్ యాజ్ ఎ finance to invest in their projects. Okay, next MNC's guarantees of debt. Okay, MNC's guarantees of debt and TMT, when parent unit provides a guarantee to its subsidiary company, appudu borrowing capacity of a subsidiary unit will be improved. పేరెంట్ కంపెనీ గ్యారంటీ ఇస్తుంది అనుకోండి సబ్సిడరీ కంపెనీది. పేరెంట్ కంపెనీ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ ఇండియాలో నా కంపెనీ ఉంది, నేనేం చేస్తున్నాను? యూఎస్లో ఒక చిన్న యూనిట్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను అనుకోండి. ఇప్పుడు పేరెంట్ కంపెనీ ఏంటి? ఇండియన్ కంపెనీ. ఓకేనా, నేనేం చేస్తున్నాను? ఇక్కడ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఎక్స్పాండ్ చేసి నేను అమెరికాలో కూడా ఒక యూనిట్ స్టార్ట్ చేద్దాము అని అనుకుంటున్నాను అనుకోండి. ఆ అమెరికాలో స్టార్ట్ చేసే యూనిట్ని నేను ఏమంటా? సబ్సిడరీ కంపెనీ అంట. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను గ్యారంటీ ఇస్తున్నాను అనుకోండి ఆ సబ్సిడరీ కంపెనీకి, అప్పుడు ఆ సబ్సిడరీ కంపెనీకి అనేది ఆప్షన్స్ అనేది పెరుగుతుంది, బారోయింగ్ కెపాసిటీ అనేది పెరిగిపోతుంది అన్నమాట. ఓకేనా, సో ఈ గ్యారంటీడ్ బై ద పేరెంట్ కంపెనీ విల్ ఆల్సో ఇన్ఫ్లుయెన్సెస్ క్యాపిటల్ స్ట్రక్చర్. ఎందుకంటే వానికి ఎక్కువ యాక్సెస్ ఉందనుకోండి, వాడు ఎక్కువ డెట్ తీసుకుంటాడు, అప్పుడు క్యాపిటల్ స్ట్రక్చర్ అనేది చేంజ్ అవుతుంది. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే దాని ఒక కంపెనీ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట. ఓకేనా, సో అవి క్రెడిట్ రిస్క్ కావచ్చు, రిటైన్ ఎర్నింగ్ కావచ్చు, గ్యారంటీస్ కావచ్చు. ఓకే, నెక్స్ట్ ఎంఎన్సీస్ ఏజెన్సీ ప్రాబ్లం. ఎంఎన్సీ ఏజెన్సీ ప్రాబ్లం అంటే ఏంటి? ఏజెన్సీ అంటే మనం ఇంటర్మీడియట్ నుంచి చదువుకుంటూ వస్తున్నాం, ఏజెంట్ ఏంటి, ఏజెన్సీ ప్రాబ్లమ్స్ ఏముంటాయి అనేది. ఓకేనా, సో ఇక్కడ ఈ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్లో మనం చూస్తే పేరెంట్ కంపెనీ ఎంకరేజ్ ద సబ్సిడరీ టు ఇష్యూ ద స్టాక్ ఇన్స్టెడ్ ఆఫ్ డెట్ ఇన్ ఏ లోకల్ మార్కెట్. పేరెంట్ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎంకరేజ్ చేస్తుంది సబ్సిడరీ కంపెనీకి ఏంటి? టు ఇష్యూ స్టాక్ ఇన్స్టెడ్ ఆఫ్ డెట్ ఇన్ లోకల్ మార్కెట్ టు మేనేజ్ అండ్ కంట్రోల్ ద స్టాక్ విత్ విల్ బి ఈజ్. ఓకేనా, అక్కడ లోకల్గానే స్టాక్ ఇష్యూ చేయమని ఎంకరేజ్ చేస్తుంది సబ్సిడరీ కంపెనీ. ఎందుకంటే మేనేజ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి దీంట్లో నుంచి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటి అంటే క్యాపిటల్ స్ట్రక్చర్. లైక్ ఎగ్జాంపుల్ పార్షల్లీ ఓన్డ్ క్యాపిటల్ స్ట్రక్చర్ చెప్పచ్చు, హోల్డ్లీ ఓన్డ్ సబ్సిడరీ కావచ్చు, పార్షల్లీ ఓన్డ్ సబ్సిడరీ కావచ్చు. మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్సిడరీస్ ఉంటాయి. పార్షల్లీ ఓన్డ్ సబ్సిడరీస్ అంటే ఏంటి అంటే పార్షల్లీ బై ద పేరెంట్ యూనిట్ ఇన్వెస్ట్మెంట్, ఇంకా మిగిలిన అంతా కూడా షేర్ హోల్డర్స్, లోకల్ షేర్ హోల్డర్స్ అనమాట. ఆ పర్టికులర్ కంట్రీలో ఉన్న కొంతమంది షేర్ హోల్డర్స్ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. దీన్ని మనం ఏమంటాం? పార్షల్లీ ఓన్డ్ సబ్సిడరీస్ అంటాం. అంటే పేరెంట్ కంపెనీ కొంతవరకు ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, అక్కడ ఉన్న లోకల్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది కొంతవరకు ఉంటుంది. దీన్ని మనం ఏమంటాం? పార్షల్లీ ఓన్డ్ సబ్సిడరీస్ అంటాం. అదే హోల్లీ ఓన్డ్ సబ్సిడరీస్ అంటే ఏంటి? టోటల్గా ఇన్వెస్ట్మెంట్ ఏముందో అది అంతా కూడా పేరెంట్ కంపెనీయే ఇన్వెస్ట్ చేస్తుంది. ఇప్పుడు సెకండ్ గ్రూప్ అదేంటి? ఇన్ఫ్లుయెన్స్
ఓకే, ఏం రాసాం మనం ఇక్కడ? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కంట్రీ క్యారెక్టరిస్టిక్స్, OFF వచ్చింది. కంట్రీ ఆఫ్ కాదు, కంట్రీ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ కంట్రీ క్యారెక్టరిస్టిక్స్ ఏముంటాయి? ఫస్ట్ వన్, స్టాక్ రిస్ట్రిక్షన్స్ ఇన్ హోస్ట్ కంట్రీ. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు అమెరికాలో మనం సబ్సిడరీ ఆన్ చేసాం, కానీ అమెరికా ఏం చెప్పింది ఏమిటి అంటే అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ని మీరు ఫారెన్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొద్దు అని చెప్పింది అనుకోండి. ఓకే, ఇప్పుడు అమెరికా చెప్తలే, కాకపోతే మెనీ కంట్రీస్ ఏం చేస్తాయంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ రెస్ట్రిక్ట్ చేస్తుంది, మీరు మీ లోకల్ డొమెస్టిక్ కంపెనీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి, ఫారెన్ స్టాక్లో ఇన్వెస్ట్ చేయకండి అని చెప్తారు. సో అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఉంటే అది మీ నాకు క్యాపిటల్ స్ట్రక్చర్ పైన ఇన్ఫ్లుయెన్స్ పడుతుంది. అట్లనే ఇన్వెస్టర్ మే అఫ్రేడ్ ఆఫ్ ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ కావచ్చు, ట్యాక్స్ ఇన్ఫ్లుయెన్స్, ఇది కూడా ఒక ఏమిటి? ఇన్వెస్టర్ అనేది భయపడి ఉంటాడు. ఏమిటి? ఎక్స్చేంజ్ రేట్ రిస్క్ అనేది కూడా మన ఇన్వెస్ట్మెంట్ పైన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అట్లనే ట్యాక్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తుంది. ఓకేనా, దాని ఒక ఇన్వెస్ట్మెంట్ పైన. సో ఇవన్నీ కూడా ఏమిటి? ఇవి కంట్రీ క్యారెక్టరిస్టిక్స్ కూడా మీ యొక్క క్యాపిటల్ స్ట్రక్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అన్నమాట. నెక్స్ట్, ఇంట్రెస్ట్ రేట్ ఇన్ హోస్ట్ కంట్రీ. ఇంట్రెస్ట్ రేట్ ఇన్ హోస్ట్ కంట్రీ అంటే మనం చూస్తూ ఉంటాం, ఒక కంట్రీకి ఇంకో కంట్రీకి ఇంట్రెస్ట్ రేట్ అనేది డిఫర్ చేస్తూ ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు మనం ఇక్కడ 10% ఉంటే అక్కడ 15% కావచ్చు, లేకపోతే అక్కడ 12% అంటే ఇక్కడ 15% కావచ్చు. ఇట్లా ఇంట్రెస్ట్ రేట్స్ అనేది డిఫర్ చేస్తాయి. సో డెప్ట్ రిక్వైర్మెంట్ విల్ బి డిపెండ్ అపాన్ వాట్? కాస్ట్ ఆఫ్ డెట్. ఓకేనా, మనం ఎప్పుడు రేజ్ చేస్తామంటే మన కాస్ట్ ఆఫ్ డెట్ని మనం డిటర్మైన్ చేసిన తర్వాత మనం ఇది ఏంటి రేజ్ చేయాలా త్రూ డెటా లేదా అనేది మనం కనుక్కుంటాం. ఇప్పుడు ఎగ్జాంపుల్, కాస్ట్ ఆఫ్ డెట్ ఎక్కువ అవుతుంది అనుకోండి, పెరుగుతుంది అనుకోండి, ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ డెట్ ఈజ్ హై అనుకోండి, అప్పుడు ఎంఎన్సీ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ప్రిఫర్ టు యూజ్ ద పేరెంట్ ఈక్విటీ టు ఫైనాన్స్ ద ప్రాజెక్ట్. అప్పుడు డెట్ రేజ్ చేయదు, అవునా కదా? ఇప్పుడు ఎగ్జాంపుల్, మనకు 2 సోర్సెస్ ఉన్నాయనుకోండి, లెట్ వి టేక్ ఏ అండ్ బి ఉంది. ఏ నుంచి మనం తీసుకుంటే మనకు 15% కాస్ట్ పడుతుంది, బి నుంచి తీసుకుంటే మనకు 12% కాస్ట్ పడుతుంది అనుకోండి. మీరు దేనికి వెళ్తారు? బి సోర్స్ నుంచే మీరు రేజ్ చేయడానికి రెడీ అవుతారు, ఎందుకంటే అక్కడ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇక్కడ కూడా కంపెనీ యొక్క కంట్రీలో ఇంట్రెస్ట్ రేట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్ పై అది దేన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది? కాస్ట్ ఆఫ్ డెట్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే కాస్ట్ ఆఫ్ డెట్ అనేది ఎక్కువ ఉంటుంది, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంటే కాస్ట్ ఆఫ్ డెట్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఎగ్జాంపుల్, హోస్ట్ కంట్రీలో ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉంది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? కాస్ట్ ఆఫ్ డెట్ కూడా పెరుగుతుంది. కాస్ట్ ఆఫ్ డెట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు ఎంఎన్సీస్ ఏం చేస్తాయంటే పేరెంట్ ఈక్విటీని యూజ్ చేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. ఓకేనా, ఎట్లా మనం బి సోర్స్ని మనం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాము? ఎందుకంటే దాంతో మనకు కాస్ట్ అనేది తగ్గుతుంది, అందుగురించి మనం ఏం చేస్తాం? బి సోర్స్ని మనం ఆప్ట్ చేసుకున్నాం. ఇక్కడ కూడా కంట్రీ ఏం చేస్తుందంటే ఆ కంట్రీలో ఇంట్రెస్ట్ ఎక్కువ రేట్ ఉన్నందుకు కాస్ట్ ఆఫ్ డెట్ పెరిగింది అనుకోండి, అప్పుడు ఈ కంపెనీ ఏం చేస్తుంది? సబ్సిడరీ కంపెనీ ఏం చేస్తుంది? కంపేర్ చేసుకుంటుంది కాస్ట్ ఆఫ్ డెట్ని ఇంకా పేరెంట్ ఈక్విటీని కంపేర్ చేసుకొని. ఇప్పుడు ఎగ్జాంపుల్, పేరెంట్ ఈక్విటీ తక్కువ అవుతుంది అనుకోండి, అంటే దాని ఒక కాస్ట్ తగ్గుతుంది అనుకోండి, కాస్ట్ ఆఫ్ ఈక్విటీ, అప్పుడు ఇట్ విల్ ప్రిఫర్ టు యూజ్ అ పేరెంట్ ఈక్విటీ రాదర్ దెన్ యూజింగ్ ఏ డెట్ ఇన్ ద హోస్ట్ కంట్రీ. ఓకే, నెక్స్ట్, స్ట్రెంగ్త్ ఆఫ్ హోస్ట్ కంట్రీ కరెన్సీస్. ఓకేనా, స్ట్రెంగ్త్ ఆఫ్ హోస్ట్ కంట్రీ కరెన్సీస్ అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, కరెన్సీ ఆఫ్ ఏ హోస్ట్ కంట్రీ డిప్రిషియేట్ అయిపోయింది అనుకోండి, డిప్రిషియేట్ అవుతుంది అనుకోండి. ఓకేనా, హోస్ట్ కంట్రీలో ఉన్న కరెన్సీ ఏమైంది? డిప్రిషియేట్ అయింది అనుకోండి. డిప్రిషియేట్ అయింది అంటే ఏంటి? ఇట్ విల్ వీక్ ద కరెన్సీ కంపేర్ టు ద పేరెంట్ కంపెనీ. పేరెంట్ కంపెనీకి కంపేర్ చేస్తే ఆ ఒక కరెన్సీ ఏముంది? వీక్ అయిపోయింది అనమాట. డిప్రిషియేట్ అయింది అంటే వీక్ అయింది అనమాట. ఓకేనా, వీక్ అయినప్పుడు కంపెనీ, సబ్సిడరీ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బారో ద లోన్స్ డెట్ ఫ్రమ్ ద హోస్ట్ కంట్రీ ఓన్లీ. ఎందుకంటే అదే అమౌంట్ మనం పేరెంట్ కంపెనీ నుంచి రేజ్ చేద్దాము అంటే మనకి, ఎందుకంటే ఇక్కడ అప్రిషియేట్ అయింది, స్ట్రాంగ్ ఉంది కరెన్సీ, అప్పుడు మనకు ఎక్కువ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఓకేనా, సో అప్పుడు ఈ సబ్సిడరీ కంపెనీ ఏం చేస్తుంది అంటే, ఎందుకంటే ఏ కంట్రీలో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేశారు ఆ కంట్రీ యొక్క కరెన్సీ అనేది డెప్రిషియేట్ అవుతుంది, వీక్ అయ్యి ఉంది అనుకోండి, అప్పుడు ఆ సబ్సిడరీ కంపెనీ ఏం చేస్తుంది అంటే అక్కడే మనీని రేజ్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఆన్ ద అదర్ హ్యాండ్ మనం చూస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్, సబ్సిడరీ హోస్ట్ కంట్రీ కరెన్సీ అనేది అప్రిషియేట్ అయింది, పేరెంట్ కంపెనీ కరెన్సీ అనేది డిప్రిషియేట్ అయింది అనుకోండి, అప్పుడు ఈ సబ్సిడరీ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ బి విష్ టు రేజ్ ద మనీ ఫ్రమ్ ద పేరెంట్ యూనిట్ రాదర్ దెన్ రేజింగ్ ఇట్ ఫ్రమ్ ద హోస్ట్ కంట్రీ.
ఓకేనా. సో ఈ యొక్క డిసిషన్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంది, కరెన్సీ యొక్క ఏంటి దాని ఒక అప్రిషియేటా దానిపైన డిపెండ్ అయి ఉంది. నెక్స్ట్ కంట్రీ రిస్క్ ఇన్ హాస్ట్ కంట్రీస్. నాకైనా కంట్రీ రిస్క్ ఎంత ఉంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ వెన్ ఇట్ ఈస్ నాట్ అలౌడ్ టు ట్రాన్స్ఫర్ టు పేరెంట్ యూనిట్, ఇట్లాంటి కొన్ని గవర్నమెంట్ రిస్ట్రిక్షన్స్ ఇవ్వచ్చు. మీరు ఏ అమౌంట్ ఉన్నా కానీ మీరు పేరెంట్ కంపెనీకి మీరు ట్రాన్స్ఫర్ చేయొద్దు, ఓకేనా. దెన్ సబ్సిడరీ కంపెనీ ఏం చేస్తుంది అంటే కంపల్సరీగా పేరెంట్ కంపెనీ నుంచి అమౌంట్ రేజ్ చేయకుండా లోకల్గానే అమౌంట్ రేజ్ చేసుకొని దాని ఒక క్యాపిటల్ స్ట్రక్చర్ని బిల్డ్ చేసుకుంటుంది. అట్లనే నెక్స్ట్ వీ హ్యావ్ ట్యాక్స్ లాస్ ఇన్ హాస్ట్ కంట్రీస్. సో ఒక్కొక్కసారి ఈ కంపెనీ ఏం చేస్తుంది అంటే ట్యాక్స్ని మినిమైజ్ చేసుకోవడానికి సబ్సిడరీస్ కంపెనీ ఏం చేస్తుంది అంటే డెట్ ఫైనాన్సింగ్ చేస్తుంది. అక్కడే లోకల్గా డెట్ని రేజ్ చేసుకొని సో ఆ డెట్ని మనం ఏం చేస్తాం, ఇంట్రెస్ట్ పే చేస్తాం. ఎంత ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేస్తే అంత అనేది ట్యాక్సబుల్ అమౌంట్ అనేది తగ్గిపోతుంది, అవునా కదా. ఎందుకంటే ఇంట్రెస్ట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ అన్ ఎక్స్పెండిచర్. వెన్ ఇట్ ఈస్ బీన్ ట్రీటెడ్ అన్ ఎక్స్పెండిచర్ దెన్ వాట్ విల్ హ్యాపెన్, యువర్ taxable amount will be minimum, okay na. So your payment for the tax will be minimum here. So atla subsidiaries company em chestadante it will use an a debt, okay na, as an instrument to minimize the taxable amount anamata. So for this video, thank you very much.